హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజే స్పాట్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే ఎక్కడున్నా అంటే మన నాగోల్లో గణపతిలు అమ్ముతారు కదా, అక్కడ ఉన్నాను. సో ఈ ఇయర్ ఎలా రేట్స్ ఉన్నాయి, ఏమేం డిజైన్స్ గణపతి విగ్రహాలు ఉన్నాయో చూద్దాము. యాక్చువల్గా అయితే ఇవాళ మార్నింగ్ నుంచి ఇక్కడ చాలా పెద్ద వర్షం పడుతుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ లో. సో నాకు రావడానికి చాలా లేట్ అయిపోయింది, అందుకే ఇప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చాను. కొంచెం వర్షం తగ్గింది. చూడండి వెనక బురద కూడా ఎలా ఉందో. సో కొంచెం మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నామంటే నాగోల్ మెట్రో స్టేషన్ పక్కకి ఉన్నాం ఫ్రెండ్స్. ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అయితే నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ వెళ్తే మనం ఉప్పల్కి వెళ్తాము, ఇటు సైడ్ వెళ్తేనేమో ఎల్బీ నగర్కి వెళ్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి గణేశుడు విగ్రహాలు అమ్ముతారు. ఇక్కడైతే గణేశుడు విగ్రహాలు అమ్ముతారు ఫ్రెండ్స్. సో ఈ ఇయర్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. లాస్ట్ ఇయర్ కూడా మన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ఇయర్ కూడా నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ బ్లాగ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాగా టెంట్స్ వేసుకొని అమ్ముతారు విగ్రహాలు. సో మనం ఫస్ట్ టెంట్ లోకి వెళ్దాము. ఇక్కడ మనము ఫస్ట్ లో వచ్చేస్తే గణేశుడు కనిపిస్తున్నాడు చూడండి. సో ఈ ఫస్ట్ టెంట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ లోపల డిజైన్స్ ఒకసారి చూద్దాము. విగ్రహాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎవరైనా ఉంటే కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఏమేమి రేట్స్ ఉన్నాయని. యాక్చువల్గా అయితే ఇవాళ తక్కువ మందే ఉన్నారు ఫ్రెండ్. చూడండి ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నాయో. ఇంకా కొన్ని విగ్రహాలకి కలరింగ్ అయిపోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చి ఆర్డర్ కూడా ఇస్తున్నారు కొంతమంది. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, కొంచెం వెరైటీగా చాలా బాగుంది. గణపతి చిన్నగానే ఉంది కానీ ఇట్లా స్పెషల్గా ఇచ్చారు డిజైన్. అన్ని విగ్రహాలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మ్యాక్సిమం. ఇంకా కొన్నిటికి మాత్రం కలరింగ్ వేస్తున్నారు. ఏదైనా మిస్టేక్ చెప్తే క్షమించండి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ టెంట్ లో అయితే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 10 to 15 ఫీట్స్ వరకు ఉంటాయి. ఈ గణపతి అయితే చాలా సేమ్ మోడల్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి నాగోల్లో. ఇక్కడనే తయారు చేశారు ఇవన్నీ. ఇంకా కొన్నిటికి ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ గణపతి అయితే మనకి సరస్వతి దేవి లుక్ లో డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఈ గణపతి అయితే గరుడ కింద ఉన్నారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. సో ఇప్పుడు వర్షం తగ్గింది కదా ఫ్రెండ్స్, అందరూ వచ్చి గణపతిని కొనుక్కొని వెళ్తున్నారు. విగ్రహాలకి ఆర్డర్ ఇచ్చి వెళ్తున్నారు.
సో అపోజిట్ టెంట్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్, ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఈ గణేశుడు అయితే చాలా బాగున్నాడు ఫ్రెండ్స్. సైడ్ కి కృష్ణుడు కూడా వచ్చారు. సో రథం పైన వెళ్ళినట్టు ఇచ్చారు మనకి ఇది. లిఫ్ట్ చేయడానికి క్రెయిన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఏం ప్రాబ్లం రాకూడదు అని ముందే అరేంజ్ చేసి పెట్టారు ఇక్కడ. ఇక్కడ అయితే చాలా మంది గణేశులు విగ్రహాలు సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇలాగా టెంట్స్ వేసుకొని. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రండి, చాలా బాగా ఉన్నాయి డిజైన్స్ అయితే. అందరూ వచ్చి ఆర్డర్ ఇచ్చుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. సో ఫినిషింగ్ వర్క్ ఉంటే కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ నాగోల్ అయితే మ్యాక్సిమం 10 to 15 ఫీట్స్ హైట్ గణపతిలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. రేట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్గా నాకు తెలిసిన ప్రకారం అయితే 30,000 to 50,000 వరకు వస్తున్నాయి విగ్రహాలు, పెద్దవి అయితే 10 to 50 కూడా విగ్రహాలు ఉన్నాయి. చాలా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే రేట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఇంకా బార్గెనింగ్ చేయాలి మనము ఇక్కడికి వచ్చి. ఇంకా మనం వచ్చి ఇక్కడ బార్గెనింగ్ చేస్తే ఎంత రేట్ వాళ్ళకి పడితే అంతకి ఇస్తారు. ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా బిజీగా ఉన్నారు. ఎవరు మాట్లాడి ఇంట్రెస్ట్ చూపించాను, మాట్లాడి చెప్పాను కదా రేట్స్. సో అందరు వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా గణేష్ చవితి ఇంకొక 1 week లో స్టార్ట్ అయిపోతుంది, అయిపోయాయి అనుకుంటాను. సో బుక్ చేసుకున్నవి ఇలాగా స్టిక్కర్ వేసుకొని వెళ్తున్నారు. ఇంకా కొన్నిటికైతే వర్క్ ఫినిషింగ్ కాలేదు ఫ్రెండ్స్. సో వాటికి వర్క్ తొందరగా ఫినిషింగ్ చేసుకుంటున్నారు. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి విగ్రహాలు, ఇది శివాజీ మహారాజ్ విగ్రహం లాగా పెట్టారు.
చాలా మంది వచ్చి గణేష్లను తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. సో నైట్ అంతా సేల్స్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడైతే ఈ అన్న వాళ్ళు గణేషుని బుక్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సో ఈ అన్న వాళ్ళు వచ్చి జడ్చెల్ల నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ గణపతిని. ఈ అన్న వాళ్ళు జడ్చెల్ల నుంచి వచ్చి విగ్రహం కొనుక్కొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. చాలా మంది అయితే హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చి విగ్రహాలు కొనుక్కొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. లైక్ మహబూబ్ నగర్, జడ్చెల్ల, ఇటు హైత్నగర్, రామోజీ ఫిలిం సిటీ, కోదాడ, సూర్యాపేట్, నల్గొండ, అన్ని చోట్ల నుంచి ఇక్కడ నాగోల్ నుంచి విగ్రహాలు అయితే వెళ్తున్నాయి. ఫ్రెండ్స్ వర్షము చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు గణపతి నవరాత్రులలో కూడా వర్షాలు ఉంటాయి అనుకుంటాను. సో మండపం వేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని వేయండి, వర్షం వాటర్ లోపలికి రాకుండా ఉండడానికి. అలాగే ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి. కొన్ని సేఫ్టీస్ అయితే పాటించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా మీ గల్లీలో గణపతి ఎంత పెద్దది తెచ్చుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వ్లాగ్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను నేను. థ్యాంక్ యూ అందాక.